చివరి దాకా లాగడం వల్లనే ఎంపీ సీటు కోల్పోయాము కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు సార్? ఎవరికి ఇచ్చినా ఎవరు కూడా ఎవరికేం పట్టి లేదు. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు, కెరాఫ్ విశ్వనాథ్ రెడ్డి గారు, అసలు ఏంటి ఈ ముల్కను సొసైటీ స్థాపించడానికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఇక్కడ పార్టీ ఏది బెటర్ ఆప్షన్ తీసుకుంటుంది, ఏది ఎప్పుడు నిర్ణయం చేయాలన్నది పార్టీ చేయవలసిందే. చేయకపోతే నష్టం పార్టీగా జరుగుతుంది. విడతల కుటుంబం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కదా, వారిని కాదని మీకెల్లా మేలు జరుగుతుందని మీరు టీఆర్ఎస్లో పోయింది సార్. ఇట్లా ప్రజలు కొంత భ్రమలో పడిపోయి ఇచ్చింది కాంగ్రెసే తెచ్చింది కాంగ్రెసే అంటారు కదా. తర్వాత వారు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రధానంగా మీరు కూడా టీఆర్ఎస్ పోవడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు? ఇక్కడ మీడియాలో ప్రచారం అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కనుక ఈ సహకార సంఘం ద్వారా ఏమేమి కార్యక్రమాలు మనం చేయగలిగామంటే ఏం చెప్తారు సార్? అధికారులు వీడికి రావాలంటే కూడా వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కోల్పోయింది అని మేమంటే మీరేమంటారు సార్? సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు, కెరాఫ్ విశ్వనాథ్ రెడ్డి గారు, అసలు ఏంటి ఈ ముల్కను సొసైటీ స్థాపించడానికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఇక్కడ ఆ రోజు 56లో రైతాంగము ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ రోజు ముల్కను సంఘం స్థాపించడం జరిగింది. మరి కీర్తిశేషులు వారు ఏదైతే విశ్వనాథ్ రెడ్డి గారు వారు స్వయాన వ్యవసాయం చేసుకుంటూ ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని వారు చేసుడు జరిగింది. మరి వారితో పాటు చాలామంది మిత్రులు వారితోని పంచుకొని మరి అందరు కూడా ఈ ప్రాంతంలో రావాలనేది సహకార సంఘం చేసి దాన్ని ముందుండి నడిపించడం కూడా జరిగింది. ఈ సహకార సంఘం ద్వారా ఏమేమి కార్యక్రమాలు మనం చేయగలిగామంటే ఏం చెప్తారు సార్? మొదటిగా ఏదైతే రైతాంగం ఎదుర్కొంటే సమస్య దృష్టి పెట్టుకుంటే పంటప్పు ఇచ్చడం జరిగింది. ఓకే. ఆ తర్వాత వారు ఏదైతే ఇతర కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఏదైతే పెట్టుబడికి కావాలనుకున్నప్పుడు పిండి కావాలి, అది ఎరువులు కావాలి, మందులు కావాలి, విత్తనాలు కావాలి, అవి కూడా కార్యక్రమాలు తీసుకొని వాటి సీడ్ మల్టిప్లై చేసి వారికి ఇవ్వడం కానీ, ఫర్టిలైజర్ డీలర్షిప్ తీసుకొని వారికి ఇవ్వడం కానీ, మందులు కూడా మంచి నాణ్యత తీసుకొని వారికి ఇచ్చి అట్లా రైతాంగానికి సహకారము అందించగలిగింది. ఓకే. ఆ తర్వాత పాల డైరీ ఇంకోటి ఇవన్నీ వచ్చినాయి కదా సార్. మళ్ళీ తర్వాత ఇవే కాదు, ఇంకా చాలా వాళ్ళకి అలైడ్ యాక్టివిటీస్ కింద కూడా గొర్రెలు కానీ బర్రెలకు కానీ ఇచ్చడం జరిగింది. లోన్లు ఇవ్వడము, మెకనైజేషన్ కింద ట్రాక్టర్లకు హార్వెస్టర్లు కూడా ఇచ్చడం కూడా జరిగింది. ఇవన్నిటితో పాటు వారి దినుసులు కూడా దిగుమతి తీసుకొని వాటిని కొని ప్రాసెస్ చేయడం, దాన్ని ప్రాసెస్ చేయాలనుకుంటే రైస్ మిల్ కావాలి. దానికి మొదలు 1 టన్ను తర్వాత 2 టన్ను రైస్ మిల్ తీసుకోవడం జరిగింది. దానికి తోడుగా అదేవిధంగా సీడ్ ప్రాసెస్ యూనిట్స్ మల్టిప్లై చేసి మొత్తం జిల్లాలలో కూడా అందుకు కూడా జరిగింది. ఆ విధంగా చేసుడు జరిగింది. దానికి తోడుగా కాటన్ జిన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. కాటన్ కూడా పర్చేజ్ చేసి బేల్ చేసి అమ్మడం జరిగింది. ఇప్పుడు ముల్కనూరు సీడ్ అని కూడా అమ్ముడు కూడా జరుగుతూ ఉన్నది మొత్తం తెలంగాణ ప్రాంతంలో. తర్వాత రైస్ కూడా బ్రాండింగ్ చేసి రైస్ అని నమ్మకమైన రైస్ అని ఈ వరంగల్ కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ కూడా అట్లా కూడా అమ్ముడు కూడా జరుగుతూ ఉన్నది. దానితో కాటన్ బేల్స్ కూడా మనం స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అమ్మి పెట్టి లాభాలు వచ్చిన తర్వాత కూడా మన రైతాంగానికి కూడా తిరిగి లాభాలు పంచించడం కానీ ఆ విధంగా చేస్తాను. లాభాలలో ఇది తోడుగా మా అనుమానం దృష్టి పెట్టుకొని మళ్ళీ ఏం చేసినాము, మహిళా ఉమెన్ కోఆపరేటివ్స్తో కూడా డైరీ స్థాపించడం జరిగింది. మా వారికి ఎస్టాబ్లిష్ చేసినట్లు మా సహకారం ఇచ్చడం కూడా జరిగింది. దానికి తోడుగా దాదాపు దాని 170 గ్రామాలు ఇప్పుడు ఈరోజు 200 గ్రామాలకు విస్తరించడం, మొదలు 70 నుంచి మొదలు పెట్టుకొని 200 దాకా వెళ్ళడం జరిగింది. అది కూడా విధంగా దాదాపు 18-20 ఏళ్ళ నుంచి కూడా నడుస్తూ ఉన్నది. మీరు ముల్కనూరు సొసైటీకి చైర్మన్ కూడా ఉన్నారు. అవునండి. సో మీరు కూడా ఏమన్నా ప్రత్యేకంగా మీ హయాంలో ఏమన్నా కొన్ని ఏర్పాటు చేసిన ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత సీడ్ ప్రాసెసింగ్ని విస్తరించి మొత్తం తెలంగాణలో అమ్మేందుకు చేసుడు జరిగింది. రైస్ బ్రాండింగ్ చేసుడు కూడా జరిగింది. రైస్ అప్పుడు ఏదైతే రైస్ మిల్స్ 2 టన్నులు అదే పవర్ బాయిల్ ఉంటే దాన్ని మళ్ళీ విస్తరించి 4 టన్నులు పవర్ బాయిల్, 4 టన్నులు రా రైస్ 2 మిల్స్ పెట్టడం జరిగింది. కాటన్ జిన్నింగ్ విస్తరించి కొత్తగా తీసుకుంటడం జరిగింది. ఇట్లా అన్ని గ్రామాలలో కూడా గోదాం నిర్మించి అక్కడనే ప్యాడీ కొనడం కానీ, అక్కడనే వడ్లు ఫర్టిలైజర్స్ ఇవ్వడం కానీ, సీడ్స్ ఇవ్వడం కానీ కూడా జరిగింది. ఇట్లా అనేక స్ప్రెడ్ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు చేసడం జరిగింది. సీడ్ ఇదే కాకుండా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేసడం జరిగింది. వారికి డీలర్షిప్ తీసుకొని అదే
పెట్రోల్ డీజిల్ కూడా అంతకుముందు ఒక డీజిల్ ఉంటే పెట్రోల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రోజు రోజుకు పెంచుకొని అన్ని లాభాలలో బాటలు తీసుకొని ఎన్నో సంక్షేమ పథకాలు, ఉదాహరణకి రైతు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవే కాకుండా రైతుకి చనిపోతే రుణమాఫీ కూడా చేసుడు జరుగుతుంది. దాదాపు 1,50,000 వరకు కూడా రైతులకి రుణమాఫీ చేసుడు జరుగుతుంది. ఇట్లా ఆ కుటుంబం మీద భారం పడకుండా కూడా మనం కార్యక్రమాలు కూడా ఆ విధంగా విస్తరించి ఈ సొసైటీని చూడడానికి అనేక విదేశీయులు కూడా వచ్చారంటారు, నిజమేనా ఇది? అవును, మీరు ఉన్నారా? ఉన్నాము. దాదాపు 87 నుంచి నేను ఉన్నాను, దాదాపు 30 సంవత్సరాల నుంచి. ఆ విధంగా వాళ్ళు మా చేస్తున్న కార్యక్రమం రైతాంగానికి లాభదాయకంగా ఉన్నదని దృష్టి పెట్టుకుని చాలామంది మా యొక్క అనుభవాన్ని నేర్చుకొని పోయి వారి యొక్క ప్రాంతాలలో చేసుకోవాలని కూడా వారు ఆలోచన చేసి చాలామంది మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన ఇతర దేశంలోకి కూడా వచ్చి మన యొక్క అనుభవం రైతాంగానికి జరుగుతున్న కార్యక్రమం తీసుకొని పెట్టుకొని కూడా వాళ్ళు మా దగ్గర నేర్చుకొని పోయి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు విస్తరించి కొత్తగా కార్యక్రమం చేసుకొని ఎన్నో నేర్చుకొని పోయి కూడా వారు చేసుడు ప్రారంభించారు. దాదాపు 3 దశాబ్దాలుగా చైర్మన్ ఉన్నారు. ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే ఏం చెప్తారు సార్? అట్లేం లేదు, అందరికీ అవకాశాలు. ఎలక్షన్ మా దగ్గర అట్లేం ఉండదు. ఎలక్షన్స్ ప్రతిసారి జరుగుతాయి. మీ బోర్డు ఉన్న తర్వాత ఇక వేరే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారా సార్? తప్పకుండా చేస్తారు. వాళ్ళకి వెళ్తారా? చేస్తారు అంటే ప్రజల మన్ననలను పొందినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లాభదానం జరుగుతున్నది అన్నప్పుడు వాళ్ళ మన్నన పొందాక ఇది వాళ్ళ స్వేచ్ఛతో కూడుకొని ఉన్నది. ఇది వారు ప్రతిసారి కూడా ఎవరి కోసం ఇంత కార్యక్రమం చేసినప్పటికీ కూడా వారు పోటీలో కూడా రావడం జరుగుతుంది. వారు తిరిగి చెప్పుకుంటారు, మేము తిరిగి చెప్తున్నాం. వారు ఎవరికి లాభం అనిపించింది, ఎవరుంటే బాగుంటుంది, వ్యవస్థను కాపాడుతారు, ఎవరుంటే సేవలు అందిస్తారు, ఎవరైతే చేసినారు అనుకున్నప్పుడే వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఆ విధంగానే సహకారం అందించడం జరుగుతుంది తప్ప. మీ కుటుంబం ల్యాండ్ లార్డ్ కుటుంబం కదా? అవును. కుటుంబం నేపథ్యం చెప్పండి సార్. ఖచ్చితంగా మేము మా నాన్నగారు విశ్వనాథ్ రెడ్డి గారికి శేషులు, ఆ తర్వాత మా అమ్మ, మేము 5 అక్క చెల్లెలము ఉన్నాము. నేను మొదలు అక్క, తర్వాత నేను, తర్వాత మళ్ళీ చెల్లె, ఇంకో చెల్లె, మళ్ళీ తమ్ముడు, 5 ఉన్నాం. 2 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెలు. వాళ్ళు అక్క నేను 2 ఇక్కడ ఉన్నాం. 3 స్టేట్స్లో ఉన్నారు. 2 చెల్లెలు కానీ ఒక తమ్ముడు కూడా స్టేట్స్లో ఉండడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ వారు వెళ్ళిపోవడం, వారు భర్తలు అక్కడ ఉండడం చేస్తారు. ఇంకోరు ఇక్కడ ఉండి వారు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీ పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక పాప. వారు కూడా ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మరి స్టేట్స్కు వారికి అవకాశాలు దొరికింది. ఇంకా స్టేట్స్ వెళ్ళి అక్కడ కూడా ఎంఎస్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారు అక్కడ ఉండడం జరుగుతూ ఉన్నది. అవును, ఇక్కడ ఒక ప్రధానంగా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇదంతా అప్పుడు ఏది ఎంత ఉద్యమాలకు, తర్వాత అటు పీపుల్స్ వాళ్ళకు, నక్సలైట్లకు అడ్డ కదా. మరి మీ భూములలో ఎందుకు జనరల్ వార్తలు వేస్తారు అసలు? అట్లేదు చిన్నగా చేసిండ్రు. ఇప్పుడు 2 సార్లు వచ్చి మా ఇల్లులో కూడా డ్యామేజ్ చేసడం జరిగింది. అవన్నీ కూడా చేసిండ్రు. అట్లే వారు కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతుండ్రు, ప్రజల దగ్గరకు పోతారు కనుక మేము ఏం కార్యక్రమం చేస్తున్నాం మా గురించి కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. వారు ప్రజలు మా మీద ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళకి నష్టం చేసింది ఎక్కడ కూడా సందర్భంలో లేవు. ఇంతో మా చేతితో సహకారం ఉన్నంత చేతిలో మా శక్తి ఉన్న పేరుకి వారికి సహకారమే అందించడం తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా కానీ ఇందుకని ఒక్క ఇన్సిడెంట్లో కూడా నష్టం చేసి చేసిన సందర్భంలో కూడా లేరు. వాళ్ళు ఆ విధంగా కూడా గ్రహించి ఉండొచ్చును. అయినప్పుడు కూడా ఎవరో కొంతమంది ఉండి వారికి ఇంకా మనం భూస్వాములు అని చెప్పి ఆ విధంగా చేసి కూడా 2 సార్లు వచ్చి కూడా డ్యామేజ్ చేసి జరిగింది. అయినప్పుడు కూడా ప్రజలు కూడా ఎందుకంటే మనకు సేవ చేస్తున్నారు, మరి కనీసం అందరు కూడా వెళ్ళిపోయినరు. మరి వీరొకరు ఈ ప్రాంతంలో ఉండి వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉండి మా కోసం సేవ చేస్తున్నారు కనుక కొంత సానుభూతి కూడా ఉంటుండొచ్చును అనేది కూడా అనిపించచ్చు. ప్రజల ఆ మన్నలు పొంది ఉన్నాం కనుక ఆ విధంగా. దాని ఫలితమైనా 2009లో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మీరు కాగలిగారు అనుకోవచ్చా? అట్లేమీ లేదు. అంటే మేము దాదాపు మా కుటుంబము 56 నుంచి అనుకోండి, వారు 30 ఏళ్ళు నాన్నగారు చేసిండ్రు. నేను దాదాపు అప్పటికే 25 ఏళ్ళు చేస్తూ ఉన్నాను. చేసినప్పుడు ఇక్కడ సేవలు చేస్తున్నారు కనుక ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నవారు కూడా వీరు ఊర్లు పట్టుకొని వారు స్వయాన వ్యవసాయం చేసుకుంటూ ప్రజల సేవ కోసం ఇక్కడ చేస్తూ ఉన్నారు కనుక వారికి మనం సహకారం అందిస్తే మనకి ఇంకా తోడుగా సహకారం అందిస్తారు అనేది ఇతర చుట్టూన్న ప్రాంతాల వారు కూడా గమనించడం కూడా జరిగింది. గమనించి మేము అవకాశము మరి కాంగ్రెస్ పార్టీ వారు ఆహ్వానం పలికినప్పుడు ఖచ్చితంగా మరి మీరు సహకారం అందిస్తే మేము మా వంతు కూడా సహకారం ముందుకెళ్ళి చేస్తామని అంటే వారు కూడా మరి టికెట్ మనకి ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ప్రజలు మనల్ని పొంది మరి మేము మా బ్యాక్గ్రౌండ్ను ఏదైతే వ్యవస్థ ద్వారా కావచ్చు కానీ మన నాన్నగారు సేవ చేసిన వారు కూడా సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దాదాపు 60-70 గ్రామాలలో వారు తిరిగి ప్రచారం చేసినప్పుడు మరి వారు ఏ విధంగా సేవ చేసిండ్రు సమితిగా ఉన్నప్పుడు కూడా
వారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకి అన్నది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేసింది కనుక ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా వారు ప్రజలు కూడా ఆదరించడం జరిగింది. ఆ విధంగానే మేము 9లో గెలిచినాం. తెలంగాణ ఆ 2009 నుంచి 14 దాకా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నది. ఆ ఉద్యమంలో మీ పాత్ర ఎంత అంటే ఏం చెప్పగలుగుతారు సార్? ఖచ్చితంగా ఏదైతే మా వంతు పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలను కావచ్చు, తర్వాత ఎంపీలు మంత్రులు అందరం కలిసి పార్టీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదైతే ఒక తీర్మానం కూడా చేసుడు జరిగింది. మా దాంట్లో చేసి మీ తెలంగాణ ఇవ్వాలే, ఇది ప్రజల ఆకాంక్ష, దాదాపు ఇవ్వాలి కాదు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పోరాడుతూ జరుగుతున్నది. ఏ పార్టీ కానీ ఎవరు గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆడ టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ ఉన్నా కానీ ఎప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నది కనుక మాకు ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఇప్పటికి కూడా మేము చూసినాం, గ్రహించినాం కనుక ఇప్పటికైనా మీరు గ్రహించి తెలంగాణ మాకు ఇవ్వండి అని కూడా కాంగ్రెస్ పార్టీ మీద, హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. స్పెషల్గా మీకంటూ ఒక పాత్ర ఉందని ఏమైనా భావించవచ్చా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు మీ ప్రాంతంలో మీరు మమేకం చేస్తూ ఏదైనా కార్యక్రమాలు చేసిన సందర్భాలు అట్లా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ప్రజల ద్వారా మనం తీర్మానం కూడా చేయించడం కూడా జరిగింది. ఆ తర్వాత రాజీనామా చేసడం కూడా జరిగింది. ఇట్లా అవన్నీ కూడా చేసి మా వంతు ప్రజల కోసం ఏదైతే తీసుకున్నారో ఆ విధంగా ఒత్తిడి చేసడం కూడా జరిగింది. సో 2014-19లో ఓటమికి గల కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ వచ్చింది, ఇచ్చింది కాంగ్రెసే, తెచ్చింది కాంగ్రెసే అంటారు కదా, అసలు ఏంటి ఇక్కడ ఎందుకు వైఫల్యం ఏర్పడింది? మీరు కూడా 2 దఫాల ఓటమి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఒకటేసారి 14లో ఒకటేసారి ఓడిపోవడం జరిగింది. 19 కాడికి వచ్చే వరకు మనము వీళ్ళు అలయన్స్లో సిపిఐకి దాంట్లో అట్లా జరిగింది ఒకసారి. సరే 14లో అప్పుడు మరి కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టి ముందుకు పోయి వారు ఏ విధంగా అయితే ప్రచారం చేసుకుంటూ మా ప్రచారం కొంచెం వీక్ అయింది. రాష్ట్ర అధిష్టానం వెనుక ప్రచారం చేసుకునే దాంట్లో మేము తెచ్చినాము, మేమే చేసిన అనే దాంట్లో కొంత మా దాంట్లో చాలా వెనుకపోయిండు. పథకాలు చెప్పుకోలేకపోయారు, తెలంగాణ గురించి చెప్పుకోలేకపోయారు, దేని గురించి చెప్పుకోలేకపోయారు. దాంట్లో కొంచెం ప్రచారంలో మాది లోపం జరిగింది. వారు అప్పటికే ఉద్యమంలో వారు భాగస్వాములు ముందుకు పోతున్న దృష్టి పెట్టుగా ప్రజలు వారిని కొంత ముందుకు వెళ్ళి, అదే కాకుండా మేము చేసిన కార్యక్రమాలు ఎంతో ఉన్నప్పటికీ కూడా వారు కొన్ని ప్రజల వాగ్దానాలు కొంచెం ఇచ్చుడు, 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, పెన్షన్ అని చెప్పి, తర్వాత ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అని చెప్పే వరకు ప్రజలు చాలామంది దాంట్లో ఆశలో ఉండిపోయి అరే తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తాయి కావచ్చు, వచ్చినాయి వస్తాయి, అందుకోసం ఈయన చెప్తుండు, మరి ఈయననే తెలంగాణ తెచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించడానికి ఇట్లా ప్రజలు కొంత భ్రమలో పడిపోయి నమ్మి వారికి ఒకసారి వేసి చూద్దాం, మొన్నటిదాకా 2 సార్లు కాంగ్రెస్కి వేసినాం కదా, ఈసారి ఈయనకి ఎందుకు వేయొద్దు అని దృష్టి పెట్టుకొని వారు వేసిన తప్ప. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో 2 దఫాలుగా టీఆర్ఎస్లో ప్రజలకు మేలు జరిగింది అనుకోవచ్చా లేదా నష్టం జరిగింది అనుకోవచ్చు? ఇక్కడ అంటే కొన్ని ఏదైతే వచ్చిన దాంట్లో కొంతవరకు మేలు జరిగినా అనుకున్నంత మేలు ఎక్కడ కూడా జరగలేదు. ప్రధానంగా మీరు కూడా టీఆర్ఎస్ పోవడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు ఇక్కడ? అంటే కొంత ఏదైతే ప్రజలు ఆ రోజు 19లో నాకు 18లో ఇస్తామని చెప్పి ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత వారు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు కారణం నాకు మొదలే ఇస్తామని చెప్తే దాదాపు నేను 100-110 గ్రామాలు ఇంటింటికి కూడా తిరుగుడు జరిగింది. దాదాపు 3-4 నెలలు తిరిగినాక అంత చేసిన తర్వాత ఎలయన్స్ నేను అది కూడా అడిగినాం పార్టీలో, మరి ఎలయన్స్ ఉంటే చెప్పండి మొదలే మనం విత్డ్రా అవుతాం, ఎందుకు అనవసరంగా తిరిగి లేదు నీ ప్రచారం చెప్పారు. లాస్ట్ మూమెంట్లో ఇచ్చేసిన తర్వాత నామినేషన్ ఏమంటే నామినేషన్ వేసినాము, తర్వాత ఎలయన్స్లు ఇస్తాం, ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఇస్తామంటే అట్లా అన్నారు. అనక కొంచెం నారాజు అయిపోయినాము, కొంచెం అయిపోయి అంటే పార్టీలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి ఏ విధంగా పార్టీ ముందుకు పోవాలి కానీ మరి నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలని దృష్టిలో అనిపించలేదు. ఇక తర్వాత రిజల్ట్ కూడా ఆ విధంగా వచ్చేసారు కూడా వీళ్ళు ఎవరు నాయకత్వం వహించి మనల్ని సేఫ్ గార్డ్ చేసిన దృష్టిలో పెట్టుకొని కూడా మనకి కూడా అనిపించలేదు. కొంత మన కార్యకర్తల ఒత్తిడి కూడా వచ్చింది, సార్ మనం ఇంతగానో మనం చేస్తాం. 2014 నుండి 2024 దాకా ప్రవీణ్ రెడ్డి గారు చాలా స్తబ్దతగా ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ కూడా కదిలించలేకపోయారంటే మీరేం చెప్తారు సార్? అదే అట్లేం లేదు, ప్రతి యాక్టివిటీస్లలో మేము పార్టిసిపేట్ చేసి ఆ విధంగా ఉంటేనే మాకు కార్యకర్తలు కూడా మాయంబడే ఉండినారు, ఎవరు కూడా మా కార్యకర్తలు ఎవరు కూడా బయటికి పోలేదు. ఆ విధంగా మేము ఎక్కడ కార్యక్రమం చేయలేదు, ఎందుకంటే కార్యకర్తలను బాగా కాపాడుతుంటేనే వాళ్ళు 18 దాకా సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు ఎవరు కూడా టీఆర్ఎస్ వేరేక్కడ ఎంతో ప్రభావాలు పెట్టినా మా దగ్గర ఎవరు కూడా పోలే. ఎందుకంటే తిరిగి మనం వస్తాము, తిరిగి మన గవర్నమెంట్ వస్తుంది, మన పార్టీ వస్తుంది, మనం కూడా వస్తామన్న దృష్టి పెట్టుకొని కూడా ఎవరు కూడా
అక్కడ పోలేదు. ఒత్తిడి 2018 ఉన్నప్పుడు దాకా పోలేదు. ఆ విధంగా కాపాడుకోవడం సో జరిగింది. ఆ 2019 విధంగా వెళ్ళారా? కార్యక్రమం కూడా చేసినాం. 2019లో మీతో వెళ్ళారా? కొంతమంది మాతో వచ్చిండు, కొంతమంది ఎందుకు పార్టీలో ఉంటామని కూడా వాళ్ళు ఉండిపోయింది. మేము కూడా ఎవరు ఇష్టం టీఆర్ఎస్ లో మీకు ఎలాంటి స్థానం లభించిందంటే మీరు ఏం చెప్తారు సార్? సూటిగా చెప్పండి ఇప్పుడు ఇది. అట్లేం లేదు, లభించలేదు. అందుకని వాళ్ళు కూడా మా యొక్క సేవలు ప్రాపర్గా గుర్తించలేని సందర్భంలో ఉన్నది. వారు చెప్పిన మాటలు కానీ వాళ్ళు ఏం పాటించలేదు. విడుదల కుటుంబం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కదా, వారిని కాదని మీకెలా మేలు జరుగుతుందని మీరు టీఆర్ఎస్ లో పోయింది సార్? అంటే వేరే తీరుగా అడ్జస్ట్ చేస్తామని అన్నారు. వారు ఉన్నప్పటికీ కూడా ఇంకో తీరుగా ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ ఈక్వల్ ఆ పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని వాడుకుంటాము. మా యొక్క అనుభవాన్ని వ్యవస్థలో ఉన్న దాంట్లో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తామని దృష్టిలో పెట్టుకొని చేసింది. కానీ వారు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయినారు. ఆ విధంగా అది జరిగి మరి సైలెంట్గా ఉండిపోయినాం మనము. సో తిరిగి మీరు కూడా సముచిత స్థానం లభించకపోవడంతో సొంత గూటికి చేరుకున్న ప్రవీణ్ రెడ్డి గారు అంతేనా? అయినప్పుడు ఏం జరిగిందనంటే ఆ విధంగా కూడా అనొచ్చును. ఎందుకు అనంటే మరి వారు మా యొక్క అనుభవాన్ని వాళ్ళు వాడుకున్నప్పుడు ఎందుకని ఈ లోపల మనం సైలెంట్ ఉండిపోయినాము. వారు కూడా ఎక్కువ మనని ఇన్వాల్వ్మెంట్ దేంట్లో చేయలేదు, మనం కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి వాళ్ళ యాక్టివిటీస్లో. ఈ లోపల మరి కాంగ్రెస్ పార్టీ తిరిగి అందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి తోడు నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా మనం మళ్ళీ తిరిగి కార్యకర్తలు అంటే అందరు కూడా ఈ అవకాశం కనుక ఉండేది ఉంటే మీరు తిరిగి నిర్ణయానికి తీసుకోండి అని అంటే మనం తిరిగి వారు కూడా వాగ్దానం ఇచ్చడం కూడా జరిగింది. ఆ వాగ్దానం ప్రకారం 2024లో పొన్నం ప్రభాకర్ గారు సీటు త్యాగం చేస్తారంటారు, నిజమేనా వద్దామా? అవును, నిజమే, ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఇస్తామని చెప్తేనే మనం రావడం జరిగింది. తిరిగి వారు ఏమైనా సమీకరణ ద్వారా ఇవ్వలేకపోతా ఉన్నాం కనుక తిరిగి అదే ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ చెప్పిండ్రే. ఆ విధంగా వాళ్ళు మనకు ఒప్పించడం జరిగినది. రెండింటికి చెడిన ప్రవీణ్ రెడ్డి గారు అంటే అటు ఎమ్మెల్యేకి రాలేదు, ఇటు ఎంపీకి రాలేదు, మీరేమంటారు సార్? అవును, మీరు అన్నట్టు అది అనేదానికి వాస్తవం ఉన్నప్పటికీ మరి వారికి ఎన్ని సమీకరణల దాంట్లో ఇవ్వలేదో మనకు కూడా తెలియదు. మరి అప్పుడు సమీకరణలు అన్నారు, ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు కూడా సమీకరణలు అన్నారు. 7 నియోజకవర్గాలు కాబట్టి ఒక ప్రవీణ్ రెడ్డి గారికి ఒక ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే కాస్త పట్టుంది తప్ప మిగతా నియోజకవర్గాల్లో పట్టు లేదు కదా అనే భావన కూడా ఉండవచ్చునా? వాళ్ళు అనుకుండొచ్చును. కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఎవరు కూడా ఎవరికేం పట్టి లేదు, ఇచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడ పట్టి లేదు. మనకు అంతకంటే ఎక్కువనే మనం మన పేరు కానీ ఇదివరకు ఎక్స్ఎమ్మెల్యే ఉన్న దృష్ట్యా ప్రచారంలో ఉన్నాము, వ్యవస్థ ద్వారా ఉన్నాము. ఆ అనుభవం దృష్ట్యా మనకు ఉన్నంత ప్రచారంలో కంటే ఇప్పుడు ఉన్న ఇచ్చిన క్యాండిడేట్ కాదు ఒక సమీకరణ తప్ప మరి ఆయన అయితే ఎవరు తెలిసిన కాదు. మరి వాళ్ళు ఏ నిర్ణయం, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఎమ్మెల్సీ దాదాపు ఆయన కూడా చాలా కాలం నుంచి పనిచేశారు కూడా. ఆయన ఎట్లుండో లెక్కలు పెట్టుకుని మా నాయన కూడా అంతకంటే ఎక్కువ నేను కాదనట్లేదు, ఇక్కడ తక్కువ చేయట్లేదు, సుపరిచితులే అంటున్నాను. కానీ అది చెప్పుకునే వారు ఇప్పుడు 60 ఏళ్ళకి వచ్చి 65 ఏళ్ళకి వచ్చినాక వారు ఏం చేసిండ్రు అన్నది ముఖ్యం. కానీ నేనేం చేసిన లెక్కలు వేసుకుంటే 35 ఏళ్ళ నుంచి మేము ప్రజల సేవ చేసినాము, ఒకసారి ఎమ్మెల్యే చేసినాము. ఇంతకంటే ఎక్కువ ఆయన వ్యక్తిగతంగా సేవ చేసింది అయితే ప్రజలకు కాస్త ప్రజలు అందుబాటులో ఉండి సేవ చేసింది. చివరి దాకా లాగడం వల్లనే ఎంపీ సీటు కోల్పోయాము కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు, మీరేమంటారు సార్? అది కావచ్చును. ఆ విధంగా అది ఇద్దరు అటు వెలిసాడ రాజేంద్రరావు కావచ్చు, ఎటో అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు కావచ్చు, చివరి దాకా నామినేషన్ వేసిన తర్వాత కూడా బీఫామ్ ఇవ్వలేదంటే, ఎందుకంటే లేట్ అవుట్లో కూడా ప్రచారం చేసుకున్న దాంట్లో నష్టం జరిగి కూడా పార్టీ నష్టపోవడం కూడా జరిగింది. సో మీ ఇద్దరి మధ్యలో పార్టీ అయితే నష్టపోయింది అని భావించాం సార్. అంటే అది ఇద్దరి మధ్యలో అంటే ఎవరైనా పార్టీ నిర్ణయం చేయాలి కదా, ఎవరైనా కోరుకునే వాళ్ళు అందరూ కోరుకుంటారు. కానీ పార్టీ ఏది బెటర్ ఆప్షన్ తీసుకుంటుంది, ఏది ఎప్పుడు నిర్ణయం చేయాలన్నది పార్టీ చేయవలసిందే. అది చేయకపోతే నష్టం పార్టీగా జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా కొంతమంది వ్యక్తులు మీకు ఏమన్నా ఆటంకం చేశారనుకోవచ్చా, లేదంటే అందరూ కూడా స్వభావంగానే లేదు? అట్లేం లేదు, ఉన్నారు అందరు కూడా. కానీ ఇక పార్టీ నిర్ణయం ఆ విధంగా చేసిన దాంట్లో మనం ఏమి కూడా అనలేము కదా. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కోల్పోయింది అని మేమంటే మీరేమంటారు సార్? మీడియాలో ప్రచారం అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కనుక ఆ విధంగా ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఐక్యత కోల్పోయింది అనుకుంటారు. కానీ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కనుక అది విధంగా మళ్ళీ అందరు కలిసి ఒక కూటికే వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లేం లేదు, అది ఏదున్నా కొట్లాడుతారు. ఎవరి హక్కులకు ఎవరు దాని అవసరం కోసం వాళ్ళ దానికి కావాలనుకున్నప్పుడు మాట్లాడతారు, కొట్లాడతారు. కానీ దానికి అంత మాత్రాన ఐక్యత కోల్పోయింది అన్నదానికి ప్రామాణికం లేదంటారు. సో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమం చేశారంటే మీరేం చెప్పగలుగుతారు సార్? ఖచ్చితంగా మేము ఉన్నప్పుడు చాలా దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు కూడా ఆ రోజు క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. రోడ్లు అనుకోండి, తర్వాత కరెంట్ అనుకోండి, కరెంట్ సబ్స్టేషన్స్ అనుకోండి, అదనంగా తర్వాత 132 సబ్స్టేషన్స్ అనుకోండి. ఇవి కాకుండా మనం హాస్పిటల్స్ కూడా ఏదైతే 25 బెడ్ కూర్చున్న వాళ్ళు ఉంటే దాన్ని 50 బెడ్లు చేసుకోండి, పిఎస్సీలను అప్గ్రేడ్ చేసడం జరిగింది, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ తీసుకొని రావడం జరిగింది, పాలిటెక్నిక్ తీసుకొని రావడం జరిగింది,
కస్తూర్బా బాలిక పాఠశాల ప్రతి మండలానికి తెచ్చినాము, మోడల్ స్కూల్ ప్రతి మండలానికి తీసుకొని రావడం జరిగింది. ఇట్లా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా మంచినీళ్ళ పథకాలు ఎన్నో తీసుకొని రావడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామాలలో ఎక్కడ కూడా సమస్య లేకుండా కూడా మనము చేసుకోవడం జరిగింది. సింగిల్ రోడ్స్ ఉన్నాయి కూడా డబుల్ రోడ్స్, ఇప్పుడు సిద్దిపేట టు ఎలకదుర్తికి వచ్చేది దాన్ని డబుల్ రోడ్ చేయడం కానీ, అదేవిధంగా హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి కరీంనగర్ దాన్ని డబుల్ రోడ్ చేయడం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని స్కూల్స్లలో అదనంగా స్కూల్ బిల్డింగ్స్ తీసుకొని రావడం జరిగింది, కాంపౌండ్స్ తీసుకొని రావడం జరిగింది, ఇట్లా సబ్ స్టేషన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే చిన్న చిన్న తండాలలో కూడా వారికి మంచినీళ్ళ పథకాలు తీసుకొని పాపులేషన్ ఉన్న వాటిలో వారికి తండాలలో కూడా ఏదైతే ట్యాంక్స్ కానీ, వారికి పైప్ లైన్ వేసే దాంట్లో కానీ, బోర్లు వేసే దాంట్లో కానీ, చిన్న కనెక్టింగ్ రోడ్స్ కానీ, మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా సందర్భం తీసుకొని వచ్చి వారికి సహకారం. ప్రజల ఆర్థిక జీవన విధానంలో ఏమన్నా మెరుగైందని భావించవచ్చా మీ పీరియడ్లో? ఖచ్చితంగా వచ్చిన తర్వాత ప్రజలలో మార్పు కూడా రావడం జరిగింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అవును. సో నిధులన్నీ ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోయారని ఇంకో వాదన. ఇటేమో అంటే మీరున్న పీరియడ్ గ్రేస్ పీరియడ్ అనుకుంటున్నాను అది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే కీలక పాత్ర ఉంది అక్కడ. సో ప్రజల ఆర్థిక జీవన విధానంలో లోన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే ఇండివిజువల్ లోన్స్ ఉంటాయి, కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి, ఇలాంటివి ఏమన్నా మనకు ఇక్కడ ఆపాదించాలనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అనుకోండి, ఎస్టీ కార్పొరేషన్ కూడా మ్యాక్సిమంగా వాటిని తీసుకొని వచ్చి అధికారులతో మాట్లాడి మ్యాక్సిమం మన యొక్క ప్రాంతానికే తీసుకొని రావడం కూడా జరిగింది. ఇదే విధంగా ఈ వెనుకబాటు ప్రాంతం అంటే అధికారులు వీటికి రావాలంటే కూడా వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటే కూడా దీనికి మీది మిడిల్లో ఉంది కదా. అంటే కరీంనగర్కు సంబంధించినప్పుడు కరీంనగర్లో ఆలోచన చేసినప్పుడు కొంచెం వెనుకబాటు ప్రాంతం ఉన్నదని, కొంత ఇబ్బందికరంగా ఇక్కడ కొంచెం కమ్యూనిస్టు భావాలు ఉన్నాయనేది కొంచెం పోతే ఇబ్బంది పడుతుంది. స్తూపం కూడా ఉంది కదా అన్న దానిలో కొంచెం వాళ్ళ అధికారులు తర్వాత మనం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మారిపోయి అందరు అధికారులు కూడా ఒక పోస్ట్ ఉంటే 3-4 కావాలని కోరుకోవడం కూడా. ఇక్కడ అంతకుముందు బ్యాంక్స్ కూడా ఒకటే బ్యాంక్ ఉండేది. మనం వచ్చిన తర్వాత దాదాపు 4-5 బ్యాంకులు హుస్నాబాద్లో వచ్చినాయి. ఒక 3 మండలాలలో బ్యాంకు లేకపోతే 3 మండలాల్లో బ్యాంకులు తీసుకున్నాడు. ఇప్పుడు కోయడ అనుకోండి, అదేవిధంగా సైదాపూర్, ఎలకదుర్తిలో కూడా స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. టౌన్ కూడా ఒక బ్యాంక్ ఉండే. తర్వాత మనం వచ్చినాక 3-4 బ్యాంక్స్ అదనంగా తిరుమామిడి ఇది వరకే ఉన్నది. అట్లా తీసుకొని రావడం జరిగింది. మనం వచ్చిన తర్వాత కొంత బిజినెస్ కూడా రైస్ మిల్స్ కొత్తగా రావడం జరిగింది, కాటన్ జిన్నింగ్ కొత్తగా రావడం జరిగింది. ఇట్లా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ పెరిగింది. ఒక వాతావరణం మనం క్రియేట్ చేయగలిగినాం. ఏదైతే ఈడ అసలు ప్రాబ్లమ్స్ ఏం సమస్యలు ఉండేయని, తర్వాత మెడికల్గా కూడా వాటికి కొత్తగా వచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ అందేదని కూడా చేసుకోవడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమం చేసుకుంటే కూడా ఒక డెవలప్మెంట్ వాతావరణంలో ఇక్కడ వచ్చిన తర్వాత రావడం కూడా జరిగింది. ఇట్లా అనేక అప్పుడు హుస్నాబాద్ లైమ్ లైట్లకు కూడా రావడం జరిగింది జిల్లాలో. ఆ విధంగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంకా ఏం చేయవలసి ఉండే, ఇప్పటి వరకు అవి కూడా సమస్యలు పరిష్కారం అయినాయా, ఇంకున్నాయనుకోవచ్చా? అంటే ఇక ఇప్పుడు ఆ రోజులో ఇవన్నీ అవసరం కనుక దృష్టిలో పెట్టుకుని ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా రోడ్స్ అనుకోండి, ఇంటర్నల్ రోడ్స్ అనుకోండి, మండల్ రోడ్స్ కొన్ని డబుల్ చేయవలసినవి కొన్ని ఉండే. అప్పుడు మండల్ టు మండలు, అప్పుడు డిస్టిక్ మనం ఫోకస్ చేసినాం. ఇప్పుడు మండల్ టు మండల్ చేయవలసినది. ఇట్లా కొన్ని అనేక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. తర్వాత విస్తరించే దాంట్లో ఇప్పుడు పాలిటెక్నిక్ తెచ్చినాం, ఇంకా అదనంగా వాటికి బ్రాంచెస్ తీసుకొని రావడం కానీ, అదనంగా బ్రాంచెస్ తీసుకోవడం కానీ, ఇంకా కెపాసిటీ కనుక ఉండేదంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని పోయేదానికి అవకాశాలు అనుకోండి ఇట్లా. అంటే తర్వాత ఇప్పుడు మెడికల్ ఏదైతే ఉంటే మనము విస్తరించి ఇప్పుడు దాన్ని 50 బెడ్ చేసినాం, దాన్ని ఫుల్ ఫ్లెజ్లో చేసి ఇంకా సబ్ యూనిట్స్ కూడా తీసుకొని వచ్చి దాన్ని చేసి ఒక సెంటర్ చేసేదాన్ని కూడా. రాజకీయం గురించి ఏంటి, రాజకీయంలో అగ్రవర్ణాల పెత్తనమే ఎక్కువ ఉంటుందంటారు, నిజమేనా సార్ ఇది? అట్లేం లేదు కాదు. ఇప్పుడు అగ్రకుల వాళ్ళను పెత్తనం అనేదానికి వారు ఎవరైతే సేవలు చేస్తున్నారో వారికి సేవలు దృష్టిలో పెట్టుకొని వారు ముందుకు పోయి సేవలు చేస్తున్నప్పుడు, వారి సమయము విడిచిపెట్టుకొని చేస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు పైసలు ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు వారు ముందుకు వచ్చి న్యాయబద్ధంగా చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు ప్రజలు ఆకలి. ఎందుకంటే వీళ్ళు కొద్దిమందే, వేరే వర్గాలు ఎక్కువ ఉన్నప్పుడు ఓట్లు ఆన్లైన్ సీట్లు మీ అవుతున్నాయి కదా సార్. కానీ ఇప్పుడు ఇద్దరు కొట్లాడి, ఒకరు ఆ వర్గము ఈ వర్గం కొట్లాడినప్పుడు ఓట్లు ఎవరికి వేస్తున్నారు? ఆర్థిక బలాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఎత్తున్నారు ఓట్లు, అంతే కదా. అట్లా ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. మరి అట్లా అన్నప్పుడు ప్రజలు అది వాళ్ళ చేతిలో ఓటు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినైనా చూజ్ చేసుకునేదానికి ఉన్నది. ఒకప్పుడే రాజకీయాల్లాగా ఇప్పుడు రాజకీయ వాతావరణం ఉందనుకోవచ్చా? అట్లా అంటే రోజు రోజుకు మారుతా ఉన్న వాతావరణం కొంచెం ప్రజలు కూడా ఎలైట్ అవుతున్నారు. ఏదైతే రాజకీయాల్లో విలువ లేదంటే మీరేమంటారు సార్?
విలువ లేదు అని అనడానికి కొంత ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో కానీ ఆఖరికి ఓటింగ్ ప్యాటర్న్ చూసినాక ప్రజలు నిర్ణయాలు చేసిన దానికే ఇది కరెక్ట్ అంటే ఆ రోజులో మనకు తప్పు ఒప్పైనా వాళ్ళు లేటెస్ట్ స్టేజ్ చూస్తే ప్రజలే కరెక్టా అన్నది నువ్వు ఎందుకంటే ఒకసారి వాళ్ళు అన్ని తీర్లు ఆలోచించినాకనే వారు నిర్ణయం చేస్తుండ్రు ఎందుకంటే దాని పీరియడ్ కూడా ఉంటున్నది. ఒక 3 అంశాల పైన మీతో నిగవిస్తాను. ఒకటే విద్య, వైద్యం, ఆర్థిక, సాంఘిక సమానత్వం. ఈ మూడిట్లో ఇంకా వెనుకబడడానికి గల కారణం ఏంది? ఆఫ్టర్ 75 ఇయర్స్ తర్వాత కూడా అట్లా వెనుకపడడం మనం ఎంత చేసినా కానీ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకు ఏమవుతున్నది అని అంటే ఆడ డిమాండ్ ఇప్పుడు మనం డిమాండ్ ఎక్కువ ఉండే వరకు మనలో ఆ విధంగా రీచ్ కాలేకపోవచ్చును. నాయకులు కూడా దీనికి కారకులే కదా, ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయకపోవడం వల్లనే చేసినా కానీ వీళ్ళు దాన్ని వాడుకోకపోవచ్చు. అది కూడా ప్రజలు ఎందుకు వాడుకోరు సార్? ప్రజలు ఇప్పుడు మనం 10 లక్షలు ఇచ్చిన తర్వాత వాడుకోరు. కొన్ని మెడికల్ దవాఖాన పెట్టినాం, మనము దవాఖాన పోకపోతే పోకపోతే ఎవరు వాడుకోవాలి? అది మరి మీ ఫోటోలో పోతలేరు, ముందు ఎమ్మెల్యే గారు పోతలేరు, ఎవరు పోవడం ముఖ్యం కాదు. ఆడ హాస్పిటల్ మనం పెట్టినప్పుడు మనం ప్రజలు వాడుకోవాలి కదా, వీళ్ళు వాడుకోవాలి, వాళ్ళు వాడుకోవాలి. అంటే అది వాడుకుంటాడు చేసే బాధ్యత కూడా మీ ప్రజాప్రతినిధులే కదా. అవును, సేమ్ టైం అధికారులది కూడా. ఆడ లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని చేస్తుంది. ఓ లోపాలే మీరు పోకనే పోతుంది, మీరు వాడుకోకనే పోతుంది, మా దృష్టికి సమస్య తీసుకురాకపోతే ప్రభుత్వం ఎక్కడ స్పందిస్తుంది? అది మేము కూడా ప్రాక్టికల్గా కొన్ని చూసినాం, మేము పోయి చేసినాము, విజిట్ చేసినాం. ఎందుకంటే ఆ పేషెంట్స్ ఏం పోతలేరు, డాక్టర్ పోయి కూర్చుంటాడు అక్కడ. నమ్మకం లేదు. అదే మీరు ఎక్కడ లోపం జరిగిందని బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, నమ్మకం మీద. కానీ ఆ లోపం దృష్టికి వచ్చినప్పుడు ప్రజలు కూడా సమస్య తీసుకొని వచ్చి వారు కూడా క్వశ్చన్ చేస్తే వారు కూడా భయపడతారు, అధికారులు భయపడతారు. విద్య, వైద్యం సమానత్వం ఎప్పుడు కావాలి? ఉన్నవారు గదే హాస్పిటల్ పోవాలి, గదే స్కూల్కి పోవాలి, లేని వాళ్ళు కూడా గదే స్కూల్కు గదే హాస్పిటల్ పోవాలి అంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం అనుకోవచ్చు? అట్లా నేనేం లేదు. ఎందుకంటే సమాజంలో అన్నిటికీ అవకాశాలు కల్పిస్తారు, ఎవరు ఏది కావాలని అది వాడుకుంటూ జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఎవరికి అవకాశాలు ఉంటే అది ఓపెన్ ఉన్నది, ఓపెన్ అప్పుడు ఆ వదిలి వాడుకున్నప్పుడు ఎవరికి ఏ అవకాశం ఉంటే ఉండండి. ఇప్పుడు ప్రభుత్వంలో వాడుకొని ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని పోయినాక వాళ్ళు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు పంపాలంటే కూడా కొంత వెనుకోవచ్చు. ఇప్పుడు దాని పెద్ద డిబేట్ ఉంది, మనం ఒక్క నిమిషంలో ఒక్క దాంట్లో మనం సమాధానం అయిపోయేది కాదు. సరే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే దానికి ప్రశ్న. ఇప్పుడు టీచర్లే ఉన్నారు, ఇది మనం ఇవన్నీ ఒకరినంటే ఒకరిని అన్నారు అనేది వస్తుంది. ఇక మనం ఇంత పెద్ద చర్చలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ వాళ్ళు ఎత్తలేరు, మరి వాళ్ళు వేస్తలేరు. అది ఏ డిపార్ట్మెంట్ కానీ టీచర్లు చెప్తున్నారు, టీచర్ నమ్మకం లేదు అన్నప్పుడు కాదు. డాక్టర్లు వాళ్ళే పేషెంట్ వాళ్ళ డాక్టర్ హాస్పిటల్గా పోరు అన్నప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తాము? ఇప్పుడు రాజకీయ పరంగా దీన్ని ప్యూరిటీ చేయవలసిన బాధ్యత లేదంటారా? ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. అధికారులు ఉన్నది, ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ నడుపుతున్నారో వాళ్ళ మీద ఉంటుంది, తర్వాత అధికారుల మీద కూడా దాన్ని చేసుకొని ఉంటుంది. రాజకీయం కూడా అందరికీ నిష్పత్తి ప్రకారంగా రావాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంది? ఎంతకాలం అన్నది దానికి మనము నిర్ధారణ చేసేది ఏమంటే ప్రజలు చైతన్యవంతులయ్యి వాళ్ళ చేతిలో ఇప్పుడు అప్పటికిప్పటికి బాగా ఇది కూడా వ్యాపారం అయిపోయింది సార్. విద్య వ్యాపారం అయిపోయింది, ఏదే వైద్యం వ్యాపారం అయిపోయింది, రాజకీయం వ్యాపారం అయిపోయింది. ప్రజలు కూడా అప్రమత్తమై ఏది న్యాయబద్ధంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాయకులు కూడా ఆ విధంగా మారేదానికి అవకాశం ఉంది. రైట్, 6 నుంచి 7 నెలల పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే వారికి ఉన్న సమయంలో ఏదైతే ఇప్పుడు ఉన్న సమయంలో ఖచ్చితంగా వారు న్యాయబద్ధంగా వారు చేయగలిగినవి చేసుడు జరుగుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలు అనుకోండి. ఇప్పుడు ఎంత అయితే వారు ఫైనాన్షియల్గా బర్డన్ ఉన్నప్పటికీ కూడా ఎంత వీలైతే అంత, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటుంది తప్ప ఎవరు స్వార్థం అని అవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇదివరకు చేసి చూపించుడు జరిగింది. ఇప్పుడు కూడా ఆ విధంగా వాళ్ళు చేస్తుడు, ఇప్పుడు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ కొంత కాన్స్ట్రేట్ ఉన్నది కనుక కొంత అనుకున్న వాగ్దానాలు ఇమీడియట్గా చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్టేట్ వచ్చిన తర్వాత స్లోగా ఇప్పటికి కూడా వాగ్దానాలను నిలబెట్టుకుని ఆ బాధ్యత వహిస్తారు. అవన్నీ కూడా అమలుపరచడం జరుగుతుంది వారికి ఒకటి తర్వాత ఒకటి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వారు ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా 100% వారు నెరవేర్చడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ మాఫీ ఏదైతే చేస్తున్నదో 1 లక్ష రూపాయలు అప్పుడు కూడా ఒకటేసారి చేసింది. ఆ విధంగా ఎక్కడ కూడా వెనక పోలే. అందుకోసం పార్టీ ఇక్కడనే కాదు దేశం మొత్తం కూడా చేసడం జరిగింది. ఆ విధంగా వారు కొన్ని చెప్పకుండా కూడా ఎన్నో చేసడం జరిగింది. అంటే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ
ప్రజలకు న్యాయబద్ధంగా ఏది చేయగలుగుతారో అది ఆ విధంగా ప్రజల కోసం చేస్తుంది. ఇప్పుడు బస్ ఫ్రీ అన్నారు, ఇంకోటి గ్యాస్ అన్నారు, ఇంకోటి కూడా అన్నారు. అవును సార్, చాలా మంది ఇప్పుడు ఏదో సోషల్ మీడియా కావచ్చు ఎక్కడైనా కానీ చాలా అంటే కాంపిటెంట్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఏంటంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ అని పడుతున్నా అందరు పోతున్నారు, మరి హాస్పిటల్ ఫ్రీయే, అటు స్కూల్ ఫ్రీయే కదా, మరి అటెందుకు పోతలేరు అనేది ఒక ప్రశ్న వస్తుంది అంతా. అన్ని కంపారిజన్లు మనం చేసుకుంటా పోతే దీనికి ఎందుకు పోయలేదు, దానికి ఎందుకు పోలేదు అంటే ఎవరి ప్రశ్నలు ఎవరి సమాధానం వాళ్ళకే ఉన్నాయి. ఆగస్టు 15 డెడ్ లైన్ సక్సెస్ అవుతాను కోసా, తప్పకుండా సక్సెస్ అవుతుంది. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తారు. సో ఆ తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్స్ అంటారు, ఇది నిజమేనా? సరే, అది పెద్ద లెవెల్లో పార్టీ లెవెల్లో నిర్ణయం చేసేటి ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ పార్టీ కానీ ప్రభుత్వాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. 2 చోట్ల స్థానం దక్కనే ప్రవీణ్ రెడ్డి గారు ఇంకెందుకు స్తబ్దతగా ఉన్నాడు, తనకు ఏం కావాలని కోరుకుంటున్నాడు. అట్లా సభ్యతగా అంటే ఇప్పుడు ఏం మనం చేసేది కూడా ఏమి లేదు కదా. ఇప్పుడు ఎవరు ఎందుకు లేదు, చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు అన్ని. అది వాళ్ళు పార్టీ పరంగా ఏది బాగుంటుంది, ఏది అయితే న్యాయబద్ధంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తారనేది. దేనికైనా కట్టుబడి ఉన్నారా, లేదంటే ఇది కావాలి అనే ఏదన్నా ఉంటాయా? న్యాయంగా అనిపిస్తుందో వాళ్ళు ఆ న్యాయం చేసిన దానికి కట్టుబడి ఉంటాము. సో ఇప్పటికీ సముచిత స్థానం అవుతుంది అనుకోవచ్చు, అది ఉంటుందని భావిస్తా ఉన్నాం. ఏదన్నా సూటి పెట్టిన ఇదైతే బాగుంటుంది, మనకి ఆప్షన్ ఏం లేదు. సార్ చివరి చెప్పండి, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్పగలుగుతారు? భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే వారి పార్టీ నిర్ణయం చేస్తుంది, ఏ విధంగా నిర్ణయం చేస్తే దానికి మనం కట్టుబడి ఉండాలా. సో మీరు చూశారు కదా, రానున్న కాలంలో కాలమే నిర్ణయిస్తుంది అని. సార్ నమస్కారం అండి.